నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కు స్వాగతం. మత మార్పిడిలకు ప్రధాన కారణం పేదరికమని సామాజిక కార్యక్రమాల ద్వారా నిరుపేదలను ఆదుకుంటే వారు హిందుత్వంలోనే కొనసాగుతారని దత్త విజయానంద తీర్థస్వామి అన్నారు. మత మార్పిడిలకు ప్రధాన కారణం పేదరికమని సామాజిక కార్యక్రమాల ద్వారా నిరుపేదలను ఆదుకుంటే వారు హిందుత్వంలోనే కొనసాగుతారని దత్త విజయానంద తీర్థస్వామి అన్నారు. దత్త విజయానంద తీర్థస్వామి బంటుమిల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ఆయన అనుగ్రహ భాషణం చేశారు. గోవింద నామస్మరణం చేస్తే భక్తులకు కష్టాలే దరిచేరవన్నారు. మత మార్పిడిలకు ప్రధాన కారణం పేదరికమని కనుక మాధవ సేవే మానవ సేవ అని గుర్తు తెరిగి దేవస్థానం తరపున కూడా సామాజిక కార్యక్రమాలు చేస్తూ అటువంటి నిరుపేదలను ఆదుకుంటే వారు కూడా హిందుత్వంలోనే ఉంటూ స్వామికి సేవ చేసుకుంటూ ఉంటారని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దేవస్థానం ధర్మకర్త మండలి సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు. 16లో విశేషంగా కార్యక్రమాలన్నీ కూడా ఇప్పుడు జరిగాయి. ఆ రోజులన్నీ ఇప్పుడు నాకు మళ్ళీ గుర్తొస్తున్నాయి. మళ్ళీ ఈరోజు ఈ మాఘమాసంలో హరిబాబు గారి ధర్మపత్ని వారి కుటుంబం వారు అందరూ కూడా స్వామిజీ ఇక్కడికి రావాలి అని నిన్న అంగినపూడి వచ్చి ఆహ్వానం చేయటం, నా ప్రసాద్ గారు విశేషంగా ఆయన సేవ వాసు ఆయన సేవ ఇప్పుడు మర్చిపోలేము. అంగినపూడికి కానీ మచిలీపట్నానికి కానీ మైసూరు వాలంటీర్స్ని తయారు చేయడంలో కానీ ఆయన సేవ అనన్యమైన సేవ. ఆయన కూడా నిన్న వచ్చి పిలవటం, సరే ముందు ఇక్కడికి వచ్చే కార్యక్రమం లేకపోయినా కూడా మీరందరూ పిలుస్తూ ఉన్నారు, వెంకటేశ్వర స్వామి పిలుస్తున్నారని చెప్పి ఈరోజు ఇక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాను బంటుమిల్లికి. మేమందరినీ కూడా ఈ క్షేత్రంలో చూడటం సంతోషం. మీరందరూ ఈ క్షేత్రానికి వచ్చి సేవ చేసుకుంటూ ఉండండి. పేరులోనే ఉన్నట్టుగా బంటు అంటే ఎవరు? రామబంటు ఆంజనేయ. ఓటమి భయంతో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సంతి ప్రేలాపనలు పేరుతున్నాడని మాజీ మంత్రి మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని విమర్శించారు. ఓటమి భయంతో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సంతి ప్రేలాపనలు పేలుతున్నాడని మాజీ మంత్రి మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని విమర్శించారు. కనీసం విషయ పరిజ్ఞానం, ఇంగిత జ్ఞానం గాలి కుదిలేసి కొల్లు రవీంద్ర తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని పేర్ని నాని ధ్వజమెత్తారు. తన తండ్రి దివంగత మాజీ మంత్రి పేర్ని కృష్ణమూర్తి తాను నియోజకవర్గానికి ఏమి చేశాం, అదే కొల్లు రవీంద్ర ఆయన మామ దివంగత మాజీ మంత్రి నడకుదిటి నరసింహారావు నియోజకవర్గానికి ఏం చేశారో ప్రజలకు తెలుసని పేర్ని నాని అన్నారు. గత వారం రోజులుగా మచిలీపట్నం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ప్రతిపక్ష టీడీపీ చేస్తున్న విమర్శలకు మాజీ మంత్రి ఎమ్మెల్యే పేర్ని నాని బదులిచ్చారు. గత టీడీపీ హయాంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా రుణంగా తీసుకొచ్చిన నిధుల్లో 20 కోట్లను నేడు అభివృద్ధి పనులకు వెచ్చిస్తున్నారని టీడీపీ నేత మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. దీనిపై ఆర్ఎన్బి అతిథి గృహంలో మీడియా సమావేశం నిర్వహించిన పేర్ని నాని ముడా నిధులతోనే అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. అయితే తన కుమారుడు పేర్ని కిట్టు విజ్ఞప్తి మేరకు సీఎం జగన్ ఆ నిధుల బదలాయింపుకు ప్రత్యేక అనుమతులు ఇచ్చారన్నారు. నాడు అప్పుగా తెచ్చిన నిధులను కైంకర్యం చేసిన ఘనత గత పాలకులదేనన్నారు. కేవలం పోర్టు శంకుస్థాపనకే 8 కోట్లు ఖర్చు చూపి కైంకర్యం చేశారని పేర్ని నాని ఆరోపించారు. నియోజకవర్గంలో పేర్ని కుటుంబం పేద వర్గాలకు ఇచ్చిన నివేశన స్థలాలు కొల్లు రవీంద్ర మరియు ఆయన మామ హయాంలో సెంటు స్థలమైన పేదవారికి ఇచ్చారా అంటూ ఆయన ప్రశ్నించారు. ముడా సంస్థ ఏర్పాటు ద్వారా పోర్టు పేరుతో 22 గ్రామాలకు చెందిన 33,000 ఎకరాల భూమిని దోచుకుందామని కొల్లు రవీంద్ర ప్రయత్నించలేదా అంటూ పేర్ని నాని ప్రశ్నించారు. 2025 ఫిబ్రవరి నాటికి మచిలీపట్నం పోర్టుకు షిప్పు వచ్చే పరిస్థితి ఉందని ఆయన పేర్కొంటూ శరవేగంగా జరిగే అభివృద్ధి చూసి ఓర్వలేక టీడీపీ ఆరోపణలు చేస్తోందన్నారు. విషయ పరిజ్ఞానం, ఇంగిత జ్ఞానం, సిగ్గు ఎగ్గు అన్నీ కూడా గాలి కొదిలి దూషణ పర్వం నిన్న మాట్లాడిందంతా. ఆయనేమో పెద్ద పోటుగాడంట, వాళ్ళ మాంగారు పోటుగాడంట, నా తండ్రి నేను మేము దొంగ నాటకాలు ఆడే కుటుంబం మాదంట. ఆయన నిన్న మీడియాతో మాట్లాడతాడు. ఎవడు దొంగ నాటకాలు ఆడేది? ఈ మచిలీపట్నం నియోజకవర్గానికి, ఈ నియోజకవర్గంలో ఏదన్నా పలానా ఊర్లో ఏం చేశాం, పేర్ని కృష్ణమూర్తి గారు ఏం చేశాడు, ఈ బందర్కి పేర్ని నాని ఏం చేశాడు, కొల్లు రవీంద్ర ఏం చేశాడు, కొల్లు రవీంద్ర మామ ఏం చేశాడు, ప్రజలకు తెలియదా? తప్పుడు మాటలు, దొంగ మాటలు,
చండీ యాగాలు, ఆ యాగాలు, పాపపు సొమ్ముతో దొంగ పూజలు చేసినంత మాత్రాన సరిపోదు. దమ్ముగా, నిజాయితీగా, గుండెల నిండా ధైర్యం నింపుకుని నిజాలు మాట్లాడాలి. ఏం మాట్లాడారు మీరు? మీ మాంగారు ఎప్పుడన్నా ఎవరికైనా ఒక ఇంటి స్థలం ఎవరికైనా ఇప్పించారా? మీరు పట్టా ఎవరికైనా ఇప్పించారా ఎప్పుడన్నా మీ మాంగారు హయాంలో? పేర్ని కృష్ణమూర్తి హయాంలో 2000 పైచీలకు పట్టాలు ఈ బందర్లో ఇచ్చిన, బైపాస్ రోడ్లో ఇచ్చిన ప్రతి పట్టా పేర్ని కృష్ణమూర్తి గారు ఇచ్చిన పట్టా. 3 స్తంభాల దగ్గర నుంచి, 3 స్తంభాల సెంటర్ దగ్గర నుంచి బైపాస్ రోడ్డు మొత్తం ఇచ్చిన దాంతో కూడా ఇళ్ల పట్టాలు పేర్ని కృష్ణమూర్తి గారి. పేదవాడికి ఇంటి స్థలం ఇచ్చిందంటే అయితే పేర్ని కృష్ణమూర్తి గారు ఇచ్చాడు, లేదా పేరుని నాని ఇచ్చాడు. మీ మామగారు నువ్వు కలిసి ఏమి ఇచ్చారు? ఎవరికైనా ఒక్క స్థలం ఎవరికైనా ఇచ్చారా? ఒక్క పేదవాడికి. ఓట్లు అడుక్కునేప్పుడు మాత్రం 3 సెంట్ల స్థలం ఇస్తాం, 3 సెంట్ల స్థలం ఇస్తామని చెప్పని పాట పాడతారు. జనాలకి ఎరేస్తారు పేదవాళ్ళందరికీ. 2014 ఎన్నికల్లో కూడా 3 సెంట్ల స్థలం ఇస్తామని చెప్పని ఊరూరా మైక్ పెట్టుకుని ఇంటికి పాంప్లెట్లు పంపించి ఎవడికి, ఏ పేదవాడికి 3 సెంట్ల స్థలం ఇచ్చారు? ఎక్కడిచ్చారు? ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఓటర్లను చైతన్యపరుస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో పెడనపట్నంలో ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ బంటుమిల్లి రోడ్డు సెంటర్ వరకు కొనసాగింది. ఓటర్లను చైతన్యపరుస్తూ ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, యువతరం ఓటు ప్రగతికి మెట్లు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో తహసీల్దార్ రాంబాబు, ఇన్ఛార్జ్ కమిషనర్ యేసుబాబు, ఎన్నికల సంఘం డిప్యూటీ తహసీల్దార్ కల్పన, ఆర్ఐ మణికుమార్, మెప్మా టీఎంసీ భోగేశ్వరరావు, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. సాయుధ పోలీసు బలగాలు సమిష్టి విధులతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఏలూరు రేంజ్ ఐజీపీ జీవీజీ అశోక్ కుమార్ సూచించారు. సాయుధ పోలీసు బలగాలు సమిష్టి విధులతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఏలూరు రేంజ్ ఐజీపీ జీవీజీ అశోక్ కుమార్ సూచించారు. జిల్లా సాయుధ పోలీసు బలగాలకు 2 వారాలు నిర్వహించిన మొబిలైజేషన్ కార్యక్రమం ముగిసింది. పోలీసు పరేడ్ మైదానంలో నిర్వహించిన డీమొబిలైజేషన్ ముగింపు కార్యక్రమంలో ఏలూరు రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ జీవీజీ అశోక్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఐజీపీతో పాటు జిల్లా ఎస్పీ అద్నాన్, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ జి వెంకటేశ్వరరావు, అడిషనల్ ఎస్పీ ఏఆర్ ఎస్వీడి ప్రసాద్, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐజీపీ మాట్లాడుతూ సివిల్ విభాగం తమ యొక్క విధుల పరంగా బయటకు కనిపిస్తుంది, కానీ ఆర్ముడ్ రిజర్వ్ భాగం ఎవరికీ కనపడకుండా విధి నిర్వహణలో కీలకంగా వ్యవహరిస్తుంది. ప్రమాదకరమైన వస్తువులను, వ్యక్తులకు భద్రత కల్పించడం, కీలక బందోబస్తు నిర్వహణలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. రానున్న ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సిబ్బంది సిద్ధంగా ఉండాలన్నారు. అటువంటి జరగకుండా చాలా జాగ్రత్తగా ఈ డ్రిల్స్, సేఫ్టీ డ్రిల్స్ అనేవి ప్రతిరోజు మనం పాటించాలి. ఎందుకంటే ఎప్పుడు మీరు వెపన్ని క్యారీ చేస్తూ ఉంటారు. సో ఈ మొబిలైజేషన్లో మీకు అన్ని వెపన్స్ ఇన్స్పెక్షన్, స్ట్రిప్పింగ్, అసెంబ్లింగ్ ఇవన్నీ మీరు నేర్చుకోవడం వల్ల మీరు ఒకసారి పర్ఫెక్ట్ అవుతారు. సో ఆ ట్రైనింగ్ ప్రభావం ఈరోజు నాకు కనిపించింది. మీరు చాలా చక్కగా చేశారు. తర్వాత మనకి ఒక 2 నెలల్లో మనకి ఎలక్షన్స్ రాబోతున్నాయి. పోలీస్ సిబ్బంది అన్నీ కూడా మనం చాలా కష్టపడి పనిచేయాలి. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి. ఎందుకంటే మనము రకరకాల డ్యూటీస్ పెరిగిపోతాయి. ఇప్పటి నుంచి విఐపి బందోబస్తు డ్యూటీస్ పెరుగుతాయి. తర్వాత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సెక్యూరిటీ డ్యూటీస్ వేయాల్సి వస్తుంటుంది. ఎలక్షన్ కమిషన్ వారు చెప్పిన చెక్ పోస్టుల కోసం స్టాఫ్ డిప్లాయ్ అవుతారు. ఇట్లా రకరకాల డ్యూటీస్ మనకు విపరీతంగా పెరుగుతాయి ఈ 2 నెలలు. అంటే ప్రతి ఒక్కటి పోలీసు వైపే చూస్తారు. ఏ చిన్న సంఘటన జరిగినా కూడా పోలీసులు ఎక్కడున్నారు, ఎక్కడున్నారు అందరూ అడుగుతూ ఉంటారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో మన మీద చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది. ఎలక్షన్స్ ప్రశాంతంగా జరగడం అనేది చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది మనకు. బట్ మనం అందరం చేయగలము. మీరందరూ కష్టపడి పనిచేసి ఈ ఎలక్షన్స్ ఇవన్నీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా జరుపుతారని నేను విశ్వసిస్తున్నాను. దేశవ్యాప్తంగా 500 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 26న వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయనున్నారని రైల్వే వర్గాలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా 500 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 26న వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయనున్నారని రైల్వే వర్గాలు వెల్లడించాయి.
అమృత స్టేషన్ స్కీమ్ ద్వారా దేశంలో 1500 రైల్వే అండర్ పాస్ ఫ్లైఓవర్లను ఈ సందర్భంగా ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. ప్రస్తుత రైల్వే బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు 9,138 కోట్ల రూపాయల కేటాయింపు జరిగిందని, రాష్ట్రంలో 72 రైల్వే స్టేషన్లను ప్రపంచ స్థాయి సౌకర్యాలతో అభివృద్ధి పరుస్తున్నారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 26వ తేదీన ప్రధానమంత్రి మోదీ రైల్వేల అభివృద్ధికి వర్చువల్ గా చేయనున్న శంకుస్థాపన కార్యక్రమం అందరూ వీక్షించేందుకు మచిలీపట్నం రైల్వే స్టేషన్ లో భారీ స్క్రీన్ ఏర్పాటు చేసినట్లుగా రైల్వే స్టేషన్ మాస్టర్ నాగేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు రైల్వే అధికారులు, జిల్లాకు చెందిన అధికారులు పాల్గొంటారని ఆయన తెలిపారు. రేపు సోమవారం 26 ఫిబ్రవరి ప్రైమ్ మినిస్టర్ గారి వీసీ ప్రోగ్రాం ఉంది, వర్చువల్ కాన్ఫరెన్సు. దానికి సంబంధించి రైల్వే స్టేషన్లో ఒక ప్రోగ్రాం అంటూ జరిపించడం జరుగుతుంది. దానికి హైయర్ అఫీషియల్స్ అందరూ అటెండ్ అవుతారు. అలాగే ప్రైమ్ మినిస్టర్ గారు ఆ రోజు 26వ తారీఖున వర్చువల్గా ఆయన ఓపెనింగ్ చేస్తారు. మొత్తం ఒక ఇండియన్ రైల్వేస్లో ఒక 554 రైల్వే స్టేషన్స్, అలాగే ఒక 1000 వరకు ఆర్యూబీ, ఆర్ఓబీస్ ఇవన్నిటికి కూడా ఓపెనింగు అనే కార్యక్రమం ఆయన వర్చువల్గా ఓపెన్ చేస్తారు. దానికి సంబంధించి మన మచిలీపట్నంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆహ్వానం మేము త్రూ దిస్ సిటీ కేబుల్ మేము ఆహ్వానిస్తున్నాము. ఎస్పెషల్లీ ఈ మచిలీపట్నంలో ఈ ఏబిఎస్ఎస్ అమృత భారత్ స్టేషన్ స్కీమ్లలో ఈ మన మచిలీపట్నం స్టేషను సెలెక్ట్ అవ్వింది. సో ఆ ఉద్దేశంతో మనం ఇక్కడ మచిలీపట్నం రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. ఆ రోజు కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, అలాగే లోకల్ హయ్యర్ అఫీషియల్స్ అందరూ కూడా అటెండ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఈ స్టేషన్లో జరుగుతున్న డెవలప్మెంట్ కార్యక్రమాలు అన్నిటినీ ఆ రోజు వివరించడం జరుగుతుంది. మనకి ఈ 4 సంవత్సరాల్లో మన రైల్వే స్టేషన్, మచిలీపట్నం రైల్వే స్టేషన్ ఎంతో అభివృద్ధి చెందింది. ఇంకా అభివృద్ధి చెందడానికి ఇంకా రీసెంట్గా ఒక 30 కోట్ల వరకు శాంక్షన్ చేయించడం జరిగింది. దానికి సంబంధించిన కార్యక్రమాలను ఇప్పుడు ఈ స్టార్ట్ చేయడం కొరకని చెప్పేసి మన ప్రైమ్ మినిస్టర్ గారు వీసీ అనేది జరుగుతుంది. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం. నమస్కారం.